ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది? బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ యాక్టింగ్ చాలా బాగుంది అందరిది. వాళ్ళ స్క్రీన్ ప్లే కానీ వాళ్ళ ఒక డైలాగ్స్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్ చేశారు. సో హర్రర్ కూడా బాగుంది స్టార్టింగ్ లో. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చూసిన కొద్దీ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ టైం అవుతుంది. వాట్సాప్ నెక్స్ట్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. హర్రర్ కూడా మంచిగా ఉంది, బీజిఎం మంచిగా. సార్ ఆడియన్స్ తో చూసినప్పుడు ఎలా అనిపించింది సార్? సూపర్ రెస్పాన్స్ ఉంది, బాగుంది. పడిన కష్టం అంతా ఆడియన్స్ ఈ విధంగా హ్యాపీ ఫీల్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా లేదు సినిమా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఏం జరుగుతుందో ఏంటి ఆ సస్పెన్స్ కానీ హారర్ కానీ థ్రిల్లర్ అయితే మామూలుగా లేదు భయ్యా. చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ఇంకేంటి అని ఆ ఎగ్జైట్మెంట్ అయితే చాలా బాగుంది. అయితే క్లైమాక్స్ సాంగ్ అని ఆ దేవుడి గురించి కానీ అలాగే గుజరాల గురించి కానీ చాలా డిఫరెంట్ స్టోరీ. అంటే ఇది నాకు తెలిసి 2024లో ఈజ్ ద బెస్ట్ స్టోరీ, ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ సార్. నిజంగా త్రివిక్రమ్ రావు గారు అంటే ఏందో మామూలుగా నిజంగా ఒక్క సినిమాతో మామూలుగా చూపించాలంటే ఆ కొత్త వాళ్ళైనా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆర్టిస్టులు మాత్రం మామూలుగా తీసుకెళ్ళి ఎంత విన్నారో అంతకు ఎక్కువ విన్నారు. ఇస్ ద బెస్ట్ సినిమా నాకు తెలిసి ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ నెంబర్ 1 సినిమా అనమాట. చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ ప్రతిది కూడా చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. ఈ జనరేషన్ తగ్గట్టు ఇంకా ఇలాంటి మూఢనమ్మకాల మీద కూడా ఇంత అద్భుతమైన సినిమా తీసుకురావడం అనేది హైలైట్ సార్. సూపర్ సార్. నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అసలు సూపర్ సార్. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోద్ది అనమాట. అసలు ఎవరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడాలండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉంటారు అన్నట్టుగా సినిమా మాత్రం అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఆ టైటిల్ కానీ ఆర్టిస్ట్ కానీ సూపర్ అండి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోద్ది, అసలు మిస్ అవ్వద్దు. నిజంగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. హర్రర్ మూవీ, సస్పెన్స్ మూవీ, జనాలందరూ ఇంకా ఎంకరేజ్ చేయాలి. బాగా వస్తుంది, బయటకు వస్తుంది టాక్ ఇవాళే కదా, చాలా బాగా వస్తుంది అన్న. అక్కడ వారు ఇక్కడ ఉన్న సినిమాలో జరిగిందన్న, చాలా బాగుంది. డైరెక్టర్ గారు త్రివిక్రమ్ రావు గారి పేరు గుర్తుపెట్టుకోండి. హారర్ ఫిలిం నాకు ఒకప్పుడు కాంచన సినిమా రాఘవ లారెన్స్ గారు ఎట్లయితే నేను భయపడిచ్చారో ఈ మూవీ చూస్తుంటే అంత భయం అనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్ వరకు వేరే లెవెల్ ఉండే, మన నెక్స్ట్ సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉన్నది. మెయిన్ థింగ్ దీంట్లో సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది సార్. వాట్ ఏ డైరెక్షన్ సార్, మంచి హిట్ కొట్టారు సార్. కంగ్రాచులేషన్ ద హోల్ టీమ్. నాకు ఎట్లా అనిపించింది అంటే మూవీ చూస్తుంటే ఒక థ్రిల్, ఏవైతే హారర్ జారర్ మూవీస్ ఇష్టపడతారో కంపల్సరీ ఈ మూవీ కంపల్సరీ చూడాలి. ఇంకా చిన్న సినిమాకి ఏమంటారు ఏం చూస్తాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి కంపల్సరీ మీరు థియేటర్కి వస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి ఎలిమెంట్స్ థ్రిల్లర్ జోనర్లో మీరు ఇష్టపడతారో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. త్రివిక్రమ్ రావు గారు చాలా బాగా చేసిండు. డైరెక్షన్ మాత్రము కంపల్సరీ మూవీ మంచి హిట్ అవుతుంది. కంపల్సరీ ప్రేక్షకులు వచ్చి ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నానో మీరు కూడా అంతే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు. కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయండి. అక్కడ వారు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా బాగుందండి. నాకు ఎక్కువ మాట్లాడుతూ రాదు, కెమెరా ముందు ఇదే ఫస్ట్ మాట్లాడుతాం. కానీ చాలా ఎక్సలెంట్గా న్యాచురల్గా ఎలా జరుగుతాయి పల్లెటూరులో దయాలు పడితే ఎలా విడిపడుతుందో అలా న్యాచురల్గా తీసేది. డైరెక్ట్గా తొలి డైరెక్షన్లోనే చాలా చాలా బాగా తీసేది. ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది నిజంగా. డైరెక్టర్తో కలిసి సినిమా చూడటం ఉంటే నిజంగా నా అదృష్టం భావిస్తాను సార్. నిజంగా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు అంటారు కదా, నిజంగా ఎక్కడ ఉండాల్సిన డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమా అయితే బీజిఎం అదరగొట్టారు సార్. అందరూ కొత్త వార్తలు తీశారు. మరి నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో నాకు అయితే తెలియదు. మరి నాకు నెక్స్ట్ సినిమాలో అంటే పార్ట్ 2 ఉంది భయ్యా, పార్ట్ 2 ఉంది. అందరూ మరి ఖచ్చితంగా నాకు ఛాన్స్ ఇవ్వాలి సార్. నిజంగా సినిమా మటుకు ఒంటరిగా చూడొద్దు. ఆల్రెడీ బయట వానలు పడుతున్నాయి, ఇక్కడ ఏసీ ఎక్కువైంది. కానీ సినిమా చూస్తుండగా మనకు లోపల వేడి తన్నుకొచ్చింది భయ్యా, మామూలుగా కాదు. భయం ఉంటుంది నిజంగా. 2024లో హారర్ మూవీ అంటే ఇది బెస్ట్ ఇదే. అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా నెలలు ఉన్నాయి, ఆ నెలలో కూడా ఇంత మంచి సినిమా రాదని అనుకుంటున్నాను. సినిమా ఈ సంవత్సరం రాదు. రాసుకోండి, ఎన్నిసార్లు ఏ ట్రోలింగ్ చేస్తారో చేసుకోండి కావాలి. సూపర్. అక్కడ వారు ఎక్కడ ఉన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వారు ఎక్కడో ఉంటారు. 2025లో రాసుకోండి. సూపర్ సార్. ఇప్పుడే అక్కడ వారు ఇక్కడ మూవీ చూసాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు నిజంగా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంది. కొత్త వాళ్ళతో అయినా చాలా న్యాచురల్గా చేశారు. ఒక విలేజ్ వైఫ్లో నిజంగా ఊరిలో దయ్యాన్ని ఎలా వదిలిస్తారు అనేది ఒక న్యాచురల్గా బాగా చూపించారు. ఎస్పెషల్గా చెప్పులో వజ్రాలు
దాయటం అవి దయ్యాలనే వాటిని దగ్గర పెట్టుకొని ఉండడం అనే కాన్సెప్ట్ నిజంగా చాలా కొత్తగా అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని నిజంగా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అందరు తప్పకుండా చూడాలి. అక్కడి వారు ఇక్కడ ఉన్నారు మూవీ చూసానండి, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది, చాలా భయంకరంగా ఉంది. నాకు చాలా ఇష్టం హారర్ మూవీస్ అంటే, నాకు చాలా అంటే చాలా నచ్చింది. అందరూ చూడాలి. త్రివిక్రమ్ గారు చాలా బాగా తీశారు ఈ మూవీ, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ ఇది. పల్లెటూరులో పాతకాలంలో ఎలా ఉంటుందో దానికి సంబంధించిన మూవీ అండి. ఒక చెప్పు చీపురు గురించి తీశారండి. అందులో ఏంటి వజ్రాలు ఉంటాయి, దానికి సంబంధించింది. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఇందులో నాది మదర్ రోల్ అండి, మదర్ క్యారెక్టర్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్ ఇచ్చాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చిన్నపిల్లలతో కూడా కలిసి చూడవచ్చు. అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మూవీ చూసామండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క సీన్ ఇంట్రెస్టింగ్గాను ఎంటర్టైన్మెంట్గాను ఉంది. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు కొత్త వాళ్ళతో కూడా చాలా అంటే చాలా బాగా తీశారు. అందరూ చూడవలసిన సినిమా. పల్లెటూరు గురించి, పల్లెటూరులో మూఢనమ్మకాల గురించి చాలా అంటే చాలా బాగా తీశారు. త్రివిక్రమ్ రావు గారు చాలా అంటే చాలా బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ వారు ఇక్కడ ఉన్నారు. సినిమా చాలా బాగుంది. హారర్ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. సినిమా అందరూ చూడవలసింది, ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయవలసింది. డైరెక్షన్ ఎలా ఉంది సార్? డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, చాలా మంచిగా తీశారు. సినిమా అయితే సూపర్ ఉంది. అందరూ ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయవలసిన సినిమా. హర్రర్ అయితే సూపర్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఊర్లాగా మంచిగా క్లైమేట్ వేరేగా అనిపించింది. సూపర్ ఉంది సినిమా. ఎలా ఉంది మేడం సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. అక్కడ వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. చాలా థ్రిల్లింగ్గా ఉంది. డైరెక్టర్ కొత్త వాళ్ళతో కూడా చాలా బాగా చేయించారు. త్రివిక్రమ్ గారి ప్రొడక్షన్లో వాల్యూ అసలు తగ్గలేదు. బీజిఎమ్స్ అన్నీ హైలైట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరిగితే చాలా ఎక్సైటింగ్గా చూసాము. సినిమా అయితే బాగా హిట్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ వెళ్ళి థియేటర్లో చూడొచ్చు. మీ ఫ్యామిలీస్తో కూడా వెళ్ళి చూడండి. నేను మా ఫ్యామిలీస్తో వెళ్ళి మళ్ళీ తప్పకుండా చూస్తాను. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. బీజిఎమ్స్, మ్యూజిక్ ఎక్కడ తగ్గలేదు అసలు. సినిమా అయితే వేరే లెవెల్, ఎక్సైటింగ్తో చూడొచ్చు. చాలా బాగుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.